समानं भवति। సిద్ధు, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నువ్వే ఏదో బాధలో ఉన్నట్టున్నావు. బాధలోనా? నేను బాధలో ఉండడం ఏంటి సిద్ధు? మరి నేను వస్తుండగా నువ్వు ఏడుస్తూ ఫోన్ మాట్లాడుతూ కనిపించావు. మరి తన మెళ్ళు తాళి కట్టిన వాడికి ఆయనకి బాగోలేకపోతే ఆయన భార్యగా నేను బాధలో ఉండనా సిద్ధు? కార్తిక్ బాగోలేదా? ఏమైంది బాస్? మనసు పాడైంది. భాను లాంటి మంచి అమ్మాయి భారీగా నీ పక్కనే ఉండగా నీ మనసు ఎందుకు పాడవుతుంది బాస్? రాముడు మనసు పాడవ్వాలంటే సీతకి కష్టమే రానక్కర్లేదు. శూర్పణఖ వచ్చి రాముడి మీద పడినా చాలు, ఆయన బాధపడిపోతారు. బానే మాట్లాడుతున్నావు బాస్. సీతాదేవి అంటే చాలా పద్ధతి గల ఉమెన్ కదా, బట్ నీకింటికొచ్చిన వాళ్ళకి కాఫీ ఇవ్వాలనే పద్ధతి కూడా తెలీదా బాను? అయ్యో, ఇప్పుడే తీసుకొస్తాను. బాను బాను ప్లీజ్ ప్లీజ్, నాకు ఇప్పుడేం వద్దు. వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? అత్తయ్య వస్తున్నారు. ఇప్పుడు ఇలా సిద్ధుని చూసి ఏమంటుందో, సిద్ధు ఎలా రియాక్ట్ అవుతాడో. దేవుడా, నిశ్చితార్థం విషయం మాత్రం సిద్ధుకు తెలియకూడదు. నమస్కారం ఊర్మిళాదేవి గారు. నువ్వా? బాగున్నారా? అమ్మా, నీకు సిద్ధు తెలుసా? సిద్ధు, నీకు అమ్మ ముందే పరిచయమా? తెలుసు నాన్న. ఆ ఊరి మట్టి మనుషులందరూ నాకు బాగా తెలుసు. అవును కార్తిక్, నాకు మీ అమ్మగారు బాగా తెలుసు.
నాకు అర్థం కావట్లేదు. బట్ మీ అందరూ ఒకరికొకరు బాగా తెలిసిన వాళ్ళని మాత్రం అర్థమైంది. అవును కార్తీక్, బాగా తెలుసు. అప్పుడు నీ చెల్లెల్ని కబడ్డీలో ఓడించడానికి ఇదిగో భానుకి ఇతను ట్రైనింగ్ ఇచ్చాడు. అవునా సిద్ధు, నువ్వు కబడ్డీ కోచా? ఏదో మీ అమ్మగారు మా ఊరి వాళ్ళ మీద ఉండే అభిమానంతో మాట్లాడుతున్నారు, కానీ నేనేం కోచ్ని కాదు. జస్ట్ భానుని అప్పట్లో మోటివేట్ చేసేవాడిని. సరే గాని కార్తీక్, నీకు ఈ సిద్ధు ఎలా ఫ్రెండ్ అయ్యాడు? భాను పరిచయం చేసిందా? లేదమ్మా, నాకు సిద్ధు ముందు నుంచే పరిచయం. మరి ఇంతకు ముందెప్పుడు ఇంటికి రాలేదు? అది తను ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాడు, అందుకే నేను కూడా డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాను. పోనీ నిన్నైనా పిలవాల్సింది, బాగుండేది. సిద్ధుకి భాను నా భార్య అని తెలుసు. ఇప్పుడు నీలిమతో జరిగిన డమ్మీ ఎంగేజ్మెంట్ని నిజమైన ఎంగేజ్మెంట్ అన్నట్టు చెప్తే సిద్ధు నా గురించి చాలా బ్యాడ్గా అనుకుంటాడు. ఏంటి బాండ్ నిన్న అంత స్పెషల్? నిన్న మా ఇంట్లో శుభకార్యం జరిగింది. అందుకే నిన్న కూడా మీరు వచ్చుంటే బాగుండేది అని మా అత్తయ్య గారు అంటున్నారు. అది సరే కానీ సిద్ధు, నువ్వేంటి ఇలా వచ్చావు? ఏదైనా పని మీద? అదే భాను, నేనే రమ్మన్నాను. తనకి ఐఏఎస్ బుక్స్ ఏవో ఇక్కడ దొరకకపోతే నేను నా ఫ్రెండ్కి చెప్పి ఢిల్లీ నుంచి తెప్పించాను. సిద్ధు, ఒక నిమిషం. సరిపోయింది. దోసపాడు జనం ఈ ఇంటి మీద పడి ఊడ్చుకు తినేసేలా ఉన్నారు. ఏంటో సిద్ధు, తీసుకో. చాలా థ్యాంక్స్ బాస్. ఈ మెటీరియల్ నాకు చాలా యూజ్ అవుతుంది. ఇట్స్ ఓకే బాస్, నీకోసమే తెప్పించాను. ఇందుకే కార్తీక్, నువ్వు చాలా హెల్పింగ్ నేచర్ ఉన్నవాడివి. ఇట్స్ ఓకే నీలిమా, మనం ఫ్రెండ్స్కి హెల్ప్ చేయకపోతే ఇంకెవరికి చేస్తాం? సిద్ధు, ఒకసారి ఆ మెటీరియల్లో అన్నీ ఉన్నాయేమో చూసుకో. ఇట్స్ ఓకే బాస్, రూమ్కి వెళ్ళాక నేను చెక్ చేసుకుంటానులే. ఓకే, నేను బయలుదేరుతాను. కొంచెం రేపటి క్లాస్ కోసం కొంత ప్రిపరేషన్ వర్క్ ఉంది. ఓకే సిద్ధు. బాయ్ బాను. బాయ్ బాస్. బాయ్. నీలిమా, ఒక్క నిమిషం వెళ్ళారా? రా. నీలిమా, ఏంటిది? నువ్వెందుకు సిద్ధు ముందు కూడా అంత క్లోజ్గా నటిస్తున్నావు? మనది డమ్మీ ఎంగేజ్మెంట్ అండ్ వీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్, అది మర్చిపోకు. అండ్ వన్ మోర్ థింగ్,
భాను మన పక్కన ఉన్నంత వరకే ఈ డ్రామా. డోంట్ ఫర్గెట్. భాను, నువ్వు సూపర్, బాగా కవర్ చేసావు. వెల్ డన్. కవర్ చేయడం ఏంటి? అదే సిద్ధుకి మా ఎంగేజ్మెంట్ గురించి తెలియనివ్వకుండా బాగా కవర్ చేసావు కదా. ఆ, నేనేం కవర్ చేయలేదు. అత్తయ్య దాని గురించి అందరికీ చెప్పకూడదు అనుకున్నారు కదా. తనకి బాగా ఫ్రెండ్స్ అయిన వాళ్ళని మాత్రమే ఎంగేజ్మెంట్కి పిలిచింది. అందుకే నేను కూడా నీలా తొందరపడి నోరు జారకుండా సిద్ధుకి ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాను. అంటే ఆంటీ కూడా సిద్ధు ముందు నోరు జారిపోయిందా? ఆ, అత్తయ్య మర్చిపోయి గబుక్కున అనేయబోతే నేనే కవర్ చేశాను. అందుకే నేను ఆ మాట చెప్పాక మళ్ళీ అత్తయ్య ఇంకేం అనలేదు. అంతేనా? ఇంకేం లేదా? ఇంకే ఉంటుంది. అదే సిద్ధుకి తెలిస్తే ఏదైనా ప్రాబ్లం అయినా ఇది ఎన్ని రోజులు దాయగలుగుతావు? టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది కదా. నీలిమా, ఏంటి దీంతో మాటలు? ఏం లేదు బామ్మ, జస్ట్ క్యాజువల్ గా సిద్ధు గురించి మాట్లాడుతున్నాను. నువ్వేమో ఊర్మిళకి కాబోయే కోడలివి కదా, తనేమో ఇక్కడి నుంచి వెళ్ళిపోయే కార్తీక్ భార్య. కాబట్టి నీలాంటి దానికి తనలాంటి అమ్మాయిలతో మాట్లాడే అవసరం లేదు. యూర్ రైట్ బామ్మ. ఏ బాను, నీకు దీంతో మాటలేంటి? నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, కాస్త మంచి కాఫీ పెట్టివ్వు. మీ ఇంటికి కాబోయే కోడలని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు కదా, ఆ కోడల్నే పెట్టమనండి బామ్మ కాఫీ. నేనా? ఐ కేమ్ ఫ్రమ్ అమెరికా. నో. ఏ అమెరికాలో ఉన్న జనం కాఫీ తాగరా? తాగుతారు, బట్ కాఫీ చేయకుండా ఎలా తాగుతారు? మా ఇంట్లో కాఫీ చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇండియా వాళ్ళ అమెరికా వాళ్ళ? దే ఆర్ ఇండియన్స్. దే ఆర్ ఇండియన్స్. మరి నువ్వేంటి అక్కడ బతకబోయిన మీరంతా అమెరికన్స్ అయిపోయారా? అయితే ఇక్కడ అమెరికా వాళ్ళు కాఫీ పెడితే బాగుంటుందేమో. నువ్వే కాఫీ పెట్టి బామ్మగారికి ఇవ్వు. నీలిమా, తలనొప్పిగా ఉంది, మంచి కాఫీ పెట్టివ్వు. అబ్బా, ఈ ఇండియన్ పంక్చువాలిటీ ఎప్పుడు మారుతుందో ఏంటో. అరే కోపమే పార్దు. సారీ పార్దు, సారీ సారీ. హా, ఇప్పటికైనా వచ్చావా? నిజంగా మీరందరూ ఇండియా పేరుని పాడు చేస్తున్నారు. పార్దు, వాట్ యు మీన్? పార్దుని చెప్తున్నాను. మీలాంటి లేట్ కమర్స్ అందరూ ఎక్కడికి వెళ్ళినా ఎంతో కొంత లేటుగా వెళ్ళటం, ఫ్యాషన్గా ఫీల్ అవ్వటం వల్ల ఇండియన్ పంక్చువాలిటీ అనే పేరు మన దేశానికి స్టాండర్డ్గా ఫిక్స్ అయిపోయింది. మాట్లాడతావు, నీకేంటి బాబు? ఇంట్లో ఏదో ఒకటి చెప్పి హ్యాంగర్కున్న ప్యాంటు షర్ట్ వేసుకొని వచ్చేస్తావు. కానీ నేను ఇంట్లో ఎంతమంది క్యాన్సర్ చేయాలి, ఎన్ని ప్లాన్స్ వేయాలి? వేసావలే దోశ. వెయిటర్, 2 బటర్ స్కాచ్. ఓకే సార్. పద కూర్చుందాం.
నేను నీకోసం ఇక్కడ ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? నేను నీ కోసం ఎన్ని నెలలుగా వెయిట్ చేస్తున్నానో తెలుసా? హలో, నేను రావాల్సింది బ్రిటన్ నుంచి, నువ్వు వచ్చింది ఇదిగో పక్కనే బంజారా హిల్స్ నుంచి. సార్ థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. వెయిట్ చేసి అలసిపోయావు గానీ ఐస్ క్రీమ్ తిను, చల్లబడతావు. సేమ్ టు యూ. నువ్వు తిను. అవును, మన విషయం మీ అమ్మ నాన్నలతో ఎప్పుడు మాట్లాడతావు? ఆ మాట అడగాల్సింది ఆడపిల్ల, నేను అడగాలి. నువ్వు మన విషయం మీ నాన్నతో ఎప్పుడు మాట్లాడతావు? ఏంటి పార్దు మాట్లాడవు? మన విషయం మీ నాన్నతో. డాడా, ఆయన నాకు డాడా. ఇట్స్ నాట్ నాన్న డాడీ. అవును, నాకెప్పటి నుంచో ఒక డౌట్. ఈ డాడా ఏంటి? అసలు పుట్టిందే కబడ్డీ కోసరా. అసలు చెప్పాలంటే వాడేరా నా వారసుడు. బల్ల గుద్ది చెప్పగలను, వాడేరా కాబోయే ఛాంపియన్. ఎవరైనా నాన్న అంటారు, లేదంటే డాడీ అంటారు. ఈ నాన్న డాడీ కలిసి డాడా అని ఎందుకు చేసావు నువ్వు? రాము, ఒక్క పాయింట్, ఒకే పాయింట్, ఒక్క పాయింట్ గెలిస్తే కప్పు నీదే. యూ క్యాన్ డూ ఇట్. నీ వల్ల అవుతుంది. నువ్వే కప్పు గెలవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. అయ్యయ్యో, మనోహర్ కొడుకు చచ్చిపోయాడు. చాందిని, మనం సరదాగా ఎంజాయ్ చేయడానికి ఇలా కలిసాం. అనవసరమైన విషయాలు డిస్కస్ చేసి ఈ మూడ్ని పాడు చేయకం. అదేంటి పార్థు, నువ్వు నాకు కాబోయే భర్తవి. నీకు సంబంధించిన విషయాల్ని నేను తెలుసుకోవాలి. అయినా ఇదేం అంత పెద్ద విషయం కాదు కదా. పార్థు ప్లీజ్, అందంగా తెలుగులో నాన్న అని పిలవచ్చు కదా. చాందిని, నేను వద్దు అని చెప్పానా? వద్దు అన్న తర్వాత వదిలేకుండా మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడతావేంటి? అడిగితే తప్పేంటి? చాందిని ప్లీజ్ లీవ్ ఇట్. పార్థు, వాట్ ఇస్ దిస్? నేను అడిగింది తప్పేం కాదు కదా. అయినా నేను అడిగానని ఇంత కోపడుతున్నావేంటి? లుక్ చాందిని, నాకు ఇష్టం లేదు అని చెప్పాను, అంటే ఇష్టం లేదు అంతే. అరే, ఎందుకంత కోపడుతున్నావు? అసలు నాకు అర్థం కావట్లేదు పార్థు. అయినా నీకేదైనా బాధ ఉంటే నాతో చెప్పొచ్చు కదా. మనసుకి సంతోషం కలిగినప్పుడు దాన్ని అందరికీ చెప్పేయాలనుకుంటుంది ఈ మనసు. బాధ కలిగినప్పుడు ఎవరికి చెప్పాలని ఎదురు చూస్తుంది. చెప్పుకోవడానికి ఎంతో మంది ఉన్నా ఎవరికి చెప్పుకోలేని బాధ నాది. దాన్ని మాటి మాటికి గుర్తు చేయకు. గుర్తు చేసి నా మనసుని డిస్టర్బ్ చేయకు ప్లీజ్ చాందిని. ఓకే పార్థు,
నేనేం డిస్టర్బ్ చేయను. బట్ నువ్వు అలా పిలుస్తూ ఉంటే నాకు చాలా డిస్టర్బ్గా ఉంది. ఒక క్వశ్చన్ నా మైండ్లో ఇన్సెక్ట్ లాగా తిరుగుతూ ఉంది. ఆ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పవా ప్లీజ్? ఇప్పుడు నువ్వు డాడా అని పిలుస్తున్న కోనేరు కృష్ణప్రసాద్ గారు నీకు నిజంగా నాన్న కాదా? లుక్ చాందిని, నాకు అన్ని ఆయనే, బట్ ఆయన నాకు డాడా అంతే. తీసుకోవా. ఈ చాక్లెట్ బాయ్ వెనక ఏదో గత ఉంది. మనసు పడ్డ ఆడదాన్ని ముట్టుకోవడం కుదరట్లేదని కళ్ళతోనే తృప్తి పడిపోతున్నావా? నీ మాటల్లో మర్మం ఏంటో నాకు అర్థమైంది. అక్కడ అమెరికాలో విచ్చలవిడితనం ఉంటుంది. అమ్మాయి కనిపిస్తే బలవంతం చేయడం, లేదంటే కాళ్ళు బేరానికి రావడం. మా అన్న అమెరికాలో ఉన్నాడు. వాడికి నచ్చిన పోరికి ప్రపోజ్ చేయగానే వాళ్ళు ముందు డేటింగ్ చేస్తారంట. వాళ్ళకి అమ్మాయిలు ఆట బొమ్మలు ఒకటే అనే అలవాటు ఉందిరా. మనిషి అంటే మానవత్వం ఉన్నవాడు. సాటి మనిషిని మానవత్వంతో చూద్దాం.